నమస్తే వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్యాంక్ ఉద్యోగిని అదృశ్యం మిస్టరీగా మారింది. ఆలమూరు యూనియన్ బ్యాంక్ లో ఆర్డీఓగా పనిచేస్తున్న సుప్రియ బ్యాంక్ లో ఫోన్ వదిలి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. చొప్పెళ్ల లాకుల వద్ద ఆమె స్కూటీ, చెప్పులు, కళ్లజోడు లభించడంతో పంట కాలువల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. 3 రోజులుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్న ఆచూకీ లభించకపోవడంతో కేసు పోలీసులకు సవాల్గా మారింది. అంబేద్కర్ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. 35 రోజులుగా స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,81,00,000, అన్నప్రసాదం హుండీ ద్వారా 1,16,00,000 రూపాయలు సమకూరాయి. మొత్తంగా 2,97,00,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదే సమయంలో 18 గ్రామాలకు పైగా బంగారం, కిలోకు పైగా వెండి, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు సమర్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎక్స్ పేరుతో అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన తిరుమలకొండ రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. పాత్రలతోమే పేస్ట్ తయారు చేసే యంత్రాన్ని 30,000 రూపాయలకే ఇచ్చి ఒక్కో వ్యక్తి నుంచి 1,50,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి సంస్థను మూసివేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్వారకా తిరుమల దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, శ్రీశక్తి అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లాలో తొలిసారిగా ర్యాబిడ్ టెస్ట్ నిర్వహించామని ఎస్పీ తెలిపారు. డ్రోన్ల సాయంతో పేకాట స్థావరాలు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టి దాడులు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు ఎస్పీ. గుంటూరు జిల్లా తెనాలిలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ, బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సెల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గా అన్నారు. బీసీల రిజర్వేషన్లను గత వైసీపీ ప్రభుత్వం 27% తగ్గించిందని విమర్శించారు. ప్రస్తుతం 34% రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి బీసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో మొత్తం 221 ఎంట్రీలు రాగా 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ ఎంపిక చేసింది. విజేతలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఒక ఛాయాచిత్రం 1000 మాటల భావాన్ని చెబుతుందని, క్షణాలను శాశ్వత జ్ఞాపకాలుగా నిలిపే అద్భుత కళ ఫోటోగ్రఫీ అని అన్నారు. సమాజంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా పొదిలిలో వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ తాత్కాలిక భవనాన్ని తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రెస్ క్లబ్ పనిచేయాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు మీడియా సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. త్వరలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచనతో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించి శాశ్వత భవనం ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని నగర కమిషనర్ రామ్మోహన్ రావు అన్నారు. పోలీసులు, మీడియా మధ్య సత్సంబంధాలు ఉండాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో స్థలంపై వివాదం కొనసాగుతోంది. ఖాళీగా ఉన్న దుకాణాన్ని జనసేన నాయకుడు జేసీబీతో కూల్చివేశారని బాధిత మహిళ ఆరిక రూపకుమారి ఆరోపించారు. తాను గిరిజన, ఒంటరి మహిళనని, తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వాపోయారు. సుమారు 30 ఏళ్లుగా అక్కడే షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నామని తెలిపారు. కూల్చివేతపై పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తమ స్థలాన్ని తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ పరిధిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 10 మంది సభ్యుల ముఠాలో 7గురిని అదుపులోకి తీసుకోగా మరో 3 కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుల నుంచి సుమారు 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపుల వద్ద పరిచయమైన యువకులు గ్రూపుగా ఏర్పడి రాత్రి వేళలో వాహనాలను పథకం ప్రకారం చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను తణుకుకు చెందిన ఓ మెకానిక్ ద్వారా విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సభ్యుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు. జూలై 31 నుంచి ఆగస్టు 18 వరకు 19 రోజులకు గాను 1,36,00,000 రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. భక్తులు 11 గ్రాముల బంగారం, 290 గ్రాముల వెండిని కానుకగా సమర్పించారు. అలాగే 8 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్ల హుండీలో లభించాయి. విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటాను కలిశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ ఎస్ఈసీకి వినతి పత్రం అందజేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 44,89,000 ఓట్లు లేవని, సెప్టెంబర్ 3న వచ్చే జాబితాలో వాటిని చేర్చాలని కోరారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు కోరారు. తుది ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డుల విభజన చేపట్టాలని ఎస్ఈసీని కోరినట్లు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల సమస్యలపై నిరసన చేపట్టారు. వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం పెంచి కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని జిల్లా కార్యదర్శి బుగతా అశోక్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఏదో ఒక ప్రభుత్వ శాఖలో ఉపాధి కల్పించి కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. చెవికాని రామారావు స్మారక భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సిద్దుబాబు, రాష్ట్ర నాయకులు బి సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా పీవైఎల్ యువతను చైతన్యపరుస్తూ దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేస్తోందన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వారికి హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గత 17 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను అధికారులు లెక్కించారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండపంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో 1,65,14,515 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ పరిశుభ్రత, భక్తులకు అందుతున్న సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో సిబ్బందికి సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నంద్యాల జిల్లాలో యాప్ ద్వారా పరిచయం పెంచుకుని దోపిడీకి పాల్పడిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం మనోజ్ కుమార్ అనే వ్యక్తిని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లిన నిందితులు కత్తులు, ఇనుప రాడ్లతో బెదిరించి దాడి చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న 7,200 రూపాయల నగదు, మొబైల్ ఫోన్ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 4గురిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అవయవ లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు కృత్రిమ పరికరాలు, వీల్ చైర్లు, ఇతర సహాయక సామగ్రిని అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ఒమేగా రీహాబ్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో అవసరమైన చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలను అందించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళం సమర్పించారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన తవ్వ పుల్లమ్మ ఆలయ అధికారులను కలిసి తన మొక్కుబడిని చెల్లించుకున్నారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల కోసం 141 గ్రాముల బరువున్న బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ ఆభరణం విలువ సుమారు 21 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రకాశం చౌక్ లో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల విషయంలో రాష్ట్రాలకు మరింత అధికారం కల్పించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో 2 రోజుల వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి మాజీ మహిళా సర్పంచ్ లావణ్య జితేంద్ర ఇంటి కూల్చివేతపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచ్ ఇంటిని కూల్చడం దారుణమని అన్నారు. రాజకీయంగా తమకు అనుకూలంగా లేని వారిని భయపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు.